హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్తే, శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతూ ఒక్కొక్క చుక్క తాగుతూ కాఫీని ఆస్వాదిస్తుంది కీర్తన. ఇంతలో సెల్ మోగింది. తీసి హాయ్ రాధి, పని అయిపోయిందా? పొద్దున్నే ఫోన్ చేశావంది. అమ్మ, నేను మల్లమ్మను. రాధికమ్మ కోసం కాఫీ తీసుకొని వెళ్తే అమ్మ బాత్రూంలో పడిపోయి ఉన్నారు. పాపలు కాలేజీకి వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేరు. అందుకని మీకు ఫోన్ చేశాను అంది మల్లమ్మ గాబరాగా. అయ్యో, ఇప్పుడే వస్తున్నాను అంటూనే కారు కీస్ తీసుకొని తలుపుకు తాళం వేస్తూ శ్రీరామ్కు ఫోన్ చేసి, రామ్, రాధి బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయిందంట. మల్లమ్మ కాల్ చేసింది. నేను వెళ్తున్నాను అని చెప్పింది. అయ్యో, ఏమైందో? విక్రమ్ హాస్పిటల్కు తీసుకువెళ్ళు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చెయ్యి, నేను వస్తాను అన్నాడు. రాధికాను పరీక్ష చేసి డాక్టర్ విక్రమ్ చెప్పిన మాటలకు కీర్తన తెల్లబోయి చూసింది. మీరు చెప్తుంది నిజమే విక్రమ్. తను ఇద్దరు టీనేజ్ ఆడపిల్లల తల్లి. నాకు తెలిసినంతవరకు ఆమె భర్త అర్జున్ చాలా మంచివాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. తన జీవితంలో ఎలాంటి ఒత్తిళ్ళు ఆరాలు లేవు. అలాంటప్పుడు దానికి ఇలా చేయవలసిన అవసరం ఏముంటుంది? చూడు కీర్తన, నువ్వు మా శ్రీరామ్ భార్యవి, ఈమె ప్రాణ స్నేహితురాలివి కనుక నీకు పేషెంట్ పరిస్థితిని గురించి వివరంగా చెప్పాను. ఆమె కుటుంబ పరిస్థితులు ఏమిటో కానీ ఆమె ఖచ్చితంగా డ్రగ్గుకి అలవాటు పడుతుందని మాత్రం చెప్పగలను. ఈ విషయం ఆమె భర్తకు ఇన్ఫామ్ చేశారా? అడిగాడు డాక్టర్ విక్రమ్. ఫోన్ కలవట్లేదు, మెసేజ్ పెట్టాను అంది. సరే, ఆమెకు మెలకువ వచ్చేటప్పటికి కేర్ టేకర్ ఎవరో ఒకరు ఆమెతే ఉండేలా చూసుకో. అసలే తీవ్రమైన డిప్రెషన్లో ఉందామె. నేను మధ్యాహ్నం మళ్ళీ వస్తాను చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ విక్రమ్. పక్కనున్న కుర్చీలో కూర్చుంది రాధిక. కీర్తన చదువుకునే రోజుల నుంచి స్నేహితురాళ్ళు. కీర్తనకు డిగ్రీ అవుతుండగా పెళ్ళైపోవడంతో ఆమె పిల్లలు కీర్తన పిల్లల కంటే పెద్దవాళ్ళు. ఆమె భర్త శ్రీరామ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కీర్తన కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ చేస్తుంది. కీర్తన కూతురికి పెళ్ళయింది. 4 నెలల క్రితం కూతురి డెలివరీ కోసం ఆఫీస్లో లాంగ్ లీవ్ తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళి వారం క్రితమే వచ్చింది. కీర్తన ఇంకా డ్యూటీలో చేరలేదు. తరచూ స్నేహితురాళ్ళిద్దరూ ఫోన్లో సంభాషిస్తూ ఒకరితో ఒకరు తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇద్దరి మధ్య రహస్యాలేముండవు. తాను ఆస్ట్రేలియాలో ఉన్న ఆ 4 నెలల్లో రాధిక ఇంట్లో ఏమైనా జరిగిందా? అయినా తానెక్కడున్నా కూడా అప్పుడప్పుడు తను రాధిక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా. ఒకవేళ నేను కూతురిని పాపాయిని చూసుకునే హడావుడిలో ఉంటానని నాతో ఫ్రీగా ఏదైనా పంచుకోలేకపోయిందా రాధి? అయినా ఓ పద్ధతైన సాధారణ ఇల్లాలు అసలు ఇలా డ్రగ్స్కు ఎలా అలవాటు పడింది? ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కింది కీర్తనకు. మనసులో లేదు ఆమెకు. డాడీ ఊ ఊ ఆలోచనలో ఉన్న కీర్తన రాధిక మూలుగుతో ఉలిక్కిపడింది. రాధి, రాధి చేతితో చిన్నగా తట్టుతూ పిలిచింది కీర్తన. మత్తుగా కళ్ళు తెరిచి కాసేపు అయోమయంగా చూస్తూ, కీర్తు, నువ్విక్కడున్నావేమిటి? అసలు నేనెక్కడున్నాను? అడిగింది. మధ్యాహ్నం నువ్వు బాత్రూంలో పడిపోయావని మీ మల్లమ్మ గాబరాగా ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి నిన్ను శ్రీరామ్ ఫ్రెండ్ హాస్పిటల్లో చేర్చాను అని చెప్పింది కీర్తన. ఓ అని ఆలోచనలో పడిపోయింది రాధిక. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అర్జున్ ఊళ్ళో లేరా? ఎప్పుడొస్తారు? అడిగింది కీర్తన. ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉందని వెళ్ళారు. సాయంకాలం చేస్తారు. కీర్తు, నాకిప్పుడు బాగానే ఉంది. ఇంటికి పోదాం. డాక్టర్ గారిని అడుగుదామా అంటూ చిన్నగా లేచి వెనుకకి ఆనుకొని కూర్చుంది రాధిక. వెళ్ళవచ్చు, కానీ నీ ఈ పరిస్థితికి కారణం చెప్తే గాని వెళ్ళనీయరు. అంతేకాదు, పోలీస్ కేసు కూడా అవుతుందేమో చింతగా రాధికాని చూస్తూ అంది కీర్తన. పోలీస్ కేసా? బిత్తరపోయింది రాధిక. అవును, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని అన్నారు డాక్టర్ విక్రమ్. అది పెద్ద కేసే కదా. అసలు నీకు ఈ డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయి? ఎక్కడ దొరికాయి? తెలిసి తీసుకున్నావా? తెలియక తీసుకున్నావా? ఇవన్నీ తెలవాలి. వాళ్లకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. కానీ
నేను నువ్వు లేచాక తెలుసుకొని చెబుదామని ఆగారు. నువ్వు రెస్ట్ తీసుకో, కాస్త తేరుకున్నాక చెబుదువు గాని బత్తాయి రసం ఇస్తూ జవాబు ఇచ్చింది కీర్తన. కళ్ళు కిందకి దించుకొని మౌనంగా రసం తాగుతున్న రాధిక వైపు చూస్తూ, రాధి, మీ మమ్మీ డాడీలను మర్చిపోలేకపోతున్నావా? నువ్వు ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడకపోతే సర్దుకుపోతున్నావనుకున్నాను రాధిక. రాధిక చెయ్యి పట్టుకొని చిన్నగా అంది కీర్తన. ఒకసారిగా రాధిక కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోయాయి. ఎట్లా మర్చిపోతాను కీర్తు, నీకు తెలుసు కదా నేను ఒక్కదాన్నే కూతుర్నని. మమ్మీ డాడీతో నాకు అటాచ్మెంట్ ఎక్కువని, మిమ్మల్ని చూడాలని ఉంది, వెంటనే రాండి అని నేనే హఠం చేస్తే వస్తున్న వాళ్లకు కారుకు ట్రక్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు అప్పటికప్పుడే మరణించటము, వాళ్ళ కోసమని లంచ్ తయారు చేసి ఎదురు చూస్తున్న దాన్ని వాళ్ళను ఆ విధంగా చూడటం ఎంత షాకు. నేను రమ్మని గొడవ చేయకపోతే వాళ్ళు అప్పుడు వచ్చేవారు కాదు కదా. బోరున ఏడవసాగింది రాధిక. గబుక్కున రాధిక తలను తన పొట్ట కానిచ్చుకొని నిమురుతూ, యాక్సిడెంట్ జరిగిన 2 నెలలకే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు కూడా ఆంటీ అంకుల్ గురించి మాట్లాడటము ఏడటము తగ్గించావు. కొద్ది కొద్దిగా అలవాటు పడుతున్నావనుకున్నాను, కానీ ఇంత బాధపడుతున్నావని అనుకోలేదు. నేను మా అమ్మాయి పాప సంరక్షణలో పడి నిన్ను అంతగా పట్టించుకోలేదేమో. సారీ రాధి, వెరీ వెరీ సారీ. అయినా నీ బాధ నా దగ్గర దాయాలా? ఇదేనా మన స్నేహానికి అర్థం? బాధని పంచుకొని తగ్గించుకునే బదులు డ్రగ్స్కి అలవాటు పడ్డావా? అసలు అవి నీకు ఎట్లా అలవాటయ్యాయి? బాధగా అనునయంగా అంది కీర్తన. రాధిక, ఎట్లా చెప్పమంటావు? మనవరాలు పుట్టిన సంతోషంలో హడావుడిలో ఉన్న నీకు రోజూ చెప్పి ఏడవటం నాకు ఇష్టం లేకపోయింది. అప్పటికే నాతో క్లోజ్గా ఉండే మా కిట్టి ఫ్రెండ్స్ రూప, శైలజ వచ్చి నన్ను బలవంతాన సినిమాలకు, కిట్టి పార్టీకి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్లకు చెబుదామన్నా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తావు, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అని విసుక్కుంటారేమోనని చులకనవుతానని ఎవరికీ చెప్పేదాన్ని కాదు కీర్తు. రోజు పొద్దున్నే పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళగానే కాఫీ తాగుతూ డాడీకి ఫోన్ చేసేదాన్ని. నేను డాడీ ఎన్ని కబుర్లు చెప్పుకునేవారమో. నాకు ఏదైనా సమస్య రాగానే డాడీతో చర్చించేదాన్ని. అమ్మా, నువ్వు డాడీ కూతురివే అని ఉడుక్కునేది. అమ్ములు, నీకోసం టమాటా పచ్చడి చేశాన్రా, నువ్వు వస్తావా నేను రానా అని మమ్మీ అడిగితే, టమాటా పచ్చడి కోసం జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ వెళ్తావా అని అర్జున్ ఏడిపించేవాడు. ఒకటా రెండా, ఎన్నని చెప్పను. ఆ జ్ఞాపకాలను, వారి ప్రేమను, ఆ ముద్దు ముద్దు మురిపాలను ఎట్లా మర్చిపోను? చేతులతో మొహం కప్పుకొని ఏడవసాగింది రాధిక. రాధిక పక్కన కూర్చొని వీపు మీద సున్నితంగా రాయసాగింది కీర్తన. కీర్తన ఇచ్చిన మంచినీళ్లు తాగి కాస్త తమాయించుకొని, మా కిట్టీలో శకుంతల అని కొత్త ఆవిడ చేరిందని చెప్పాను, గుర్తుందా కీర్తు? గుర్తుందన్నట్లు తలాడిచ్చింది కీర్తన. అర్జున్ పనిచేసే కంపెనీలో కొంతమంది ఆఫీసర్ల భార్యలు కలిసి ప్రతి నెల కిట్టి పార్టీ చేసుకుంటారు. ఆ నెలలో పుట్టినరోజు, పెళ్లి రోజు ఉన్న వాళ్ళతో కేక్ కట్ చేయిస్తారు. కాసేపు ఆటపాటలతో గడిపి ఏదైనా అనాథాశ్రమంలో అన్నదానం చేస్తారు. రోజు కిట్టీలో వచ్చిన డబ్బుతో అవసరం ఉన్న వారికి సహాయం చేస్తారు. తనకు అంతగా ఆసక్తి లేదన్న ఆ గ్రూపులో కీర్తన చేరలేదు. కానీ వాళ్ళ విశేషాలన్నీ రాధిక చెప్తూ ఉంటుంది. అదంతా గుర్తు తెచ్చుకొని, అవును చెప్పావు, ఆవిడ చాలా యాక్టివ్ అని, మీ కార్యక్రమాలన్నిటిలోనూ చాలా చురుగ్గా పాల్గొంటుందని కూడా చెప్పావు. అయితే అని అడిగింది. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాక నాకు ఇంకా చాలా ఒంటరితనం అనిపించింది. కిట్టి పార్టీకి కూడా వెళ్ళాలనిపించేది కాదు. ఆ నెల రూపా వచ్చి ఎంతసేపు అని ఇట్లా కూర్చుంటావు అని పార్టీకి తీసుకువెళ్ళింది. ఆ పార్టీలో శకుంతల, మీరు ఏమిటి ఇంతలా చిక్కిపోయారు, చాలా డల్గా అయ్యారు. జరిగింది విషాదమే, కానీ మీరు దానిలో నుంచి బయటకు రావాలి. ఒంటరిగా ఉండకండి, నలుగురితో కలవండి.
అని పార్టీ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకోండి అని జ్యూస్ ఇచ్చింది. అది తాకాక ఆ రోజు రాత్రి చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను. మనసు తేలికైన భావన కలిగింది. అది మళ్ళీ కావాలనిపించి మరునాడు శకుంతలకు ఫోన్ చేశాను. తాను తెచ్చి ఇచ్చింది. బయట కొనుక్కుంటానంటే అది బయట దొరకదని, చాలా కాస్ట్ అని, కావాలంటే తానే తెచ్చిస్తానని తెచ్చి ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత అది డ్రగ్స్ ఏమోనని అనుమానం వచ్చి ఆ రోజు తాగలేదు. కానీ శరీరం మనసు నా మాట వినలేదు. చాలా తిక్కగా అనిపించింది. శకుంతలకు ఫోన్ చేసి ఆ డ్రింక్ కావాలని అడిగాను. ప్రతిసారి తను చాలా డబ్బులు వసూలు చేసేది. నా అకౌంట్లో ఉన్నవన్నీ కరిగిపోయాయి. అర్జున్ గమనించి అడిగితే ఏం చెప్పాలా అని అట్లా అని మానుకోలేక సతమతం అయ్యేదాన్ని. నీ దగ్గర మనీ లేకపోతే మా కంపెనీకి మోడల్గా చెయ్యి అని అడిగింది శకుంతల. దాంతో తర్జన భర్జనలు పడి ఆ జ్యూసు తాగకుండా ఉండలేక ఈరోజు తను రమ్మన్న సమయానికి పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు మేకప్ చేస్తాడని కెమెరా మ్యాన్ అని ఇద్దరిని పరిచయం చేసింది. వాళ్ళను చూడగానే నాకు చాలా భయం వేసింది. ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో వద్దు, బెడ్రూమ్లోకి వెళ్దాం అని ఎందుకో జలదరిచ్చింది. మళ్ళీ వస్తానని వెనక నుంచి శకుంతల పిలుస్తున్నా వినకుండా ఇంటికి వచ్చేస్తాను. అది అసలు మామూలు మోడలింగ్ కాదేమో, పైగా బెడ్రూమ్లో అంటుంది. అదేమి షూటింగో ఏమో, ఎంత ప్రమాదం నుండి బయటపడ్డాను అని ఇంటికొచ్చాక కూడా ఆలోచిస్తుంటే కాళ్ళు గజగజ వణికాయి. నా తలలో హోరు మొదలయ్యింది. ఒళ్ళంతా తిక్కగా ఉంది. ఆ వెంటనే ఆ ఎనర్జీ డ్రింకు కావాలి, లేకపోతే తట్టుకోలేను అని హైరాణ పడుతున్నాను. ఎన్నాళ్ళు ఇలాగా ఆ షూటింగ్ జరిగి ఉంటే పాడు డ్రింక్ కోసం ఎంత దిగజారిపోయేదాన్ని. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇట్లా బతకడం దండగా అనుకొని ఆఫీసు పని ఒత్తిడి తట్టుకోలేక ఎప్పుడైనా వేసుకోవడానికి అర్జున్ నిద్ర మాత్రలు తెచ్చుకున్నాడు. అందులో నుంచి ఒక్కొక్కటిగా తీసి వేసుకుంటుంటే పిల్లలు అమ్మ అని పిలిచినట్టుగా అనిపించింది. చేతిలోకి తీసుకున్న టాబ్లెట్లను అలా చూస్తూ, ఇంత పెద్దదాన్ని నేను మా అమ్మా నాన్నల మరణం తట్టుకోలేక డిప్రెషన్లోకి పోయి డ్రగ్ ఎడిక్ట్ మారుతున్నాను. ఇంక నేను లేకుండా నా కూతుళ్ళు ఎట్లా ఉండగలరు? ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నారు. కష్టమైన టీనేజ్లోకి వచ్చారు. వాళ్ళు ఏ ప్రలోభాలకు లొంగకుండా జీవితంలో నిలదొక్కునే వరకు కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత నాదే కదా. నా తల్లిదండ్రులు నన్ను ఎంత గారాబంగా చూసుకున్నారో నేను వాళ్ళను చూసుకోవాలి కదా. ఎంత పొరపాటు చేయబోయాను. ఆ భగవంతుని దయ వల్ల అంతగా ఎడిక్ట్ కాలేదు. ప్రయత్నం చేస్తే పోతుంది. ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్లో చేరి నా అలవాటును పోగొట్టుకోవాలి. నేను చావకూడదు అనుకొని అప్పటికి 4 మాత్రలు లోపలికి పోవడంతో మత్తుగా మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుచుకుంటూ టాబ్లెట్స్ వాంతి చేసుకుందామని బాత్రూంలోకి వెళ్ళాను. అంతే, ఇప్పుడు ఇక్కడ నిన్ను చూస్తున్నాను. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. రాధిక, బాధపడకు రాధి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మునిగిపోయేది ఏమీ లేదు. మంచి ట్రీట్మెంట్ తీసుకుందువు గాని. ఈ విషయాలన్నీ అర్జున్కు, శ్రీరామ్కు, డాక్టర్ విక్రమ్కు చెబుదాం అని కీర్తన అంటూ ఉండగానే డాక్టర్ విక్రమ్, శ్రీరామ్ అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చిన విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన అర్జున్ లోపలికి వచ్చారు. అర్జున్ రాధిక పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా, నన్ను క్షమించు రాధిక. ఆంటీ, అంకుల్ మరణం నిన్ను బాధిస్తుందని తెలిసినా నువ్వు మామూలుగా తిరుగుతూ ఉంటే కోలుకుంటున్నావు అనుకొని నిన్ను అంతగా పట్టించుకోలేదు. ఇక నుంచి నిన్ను వదలను. ఈ డాక్టర్ చెప్పినట్లుగా మందులు వేసుకొని వ్యాయామాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటావు. పిల్లల సెలవుల్లో అందరం కలిసి ఏదైనా హాయిగా టూర్ వెళ్దాం. ఇక ఆ శకుంతల సంగతి మా ఫ్రెండ్ డిఐజీకి చెప్తాను, ఆయన చూసుకుంటాడు అన్నాడు. పిల్లలతో ప్రేమయాత్ర ఎంజాయ్, సెకండ్ హనీమూన్ అని అందరూ థమ్సప్ చూపిస్తే సిగ్గుతో అర్జున్ వెనక మొహం దాచుకుంది రాధిక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.